హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. షిరిడి సాయిబాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు, మహిమలు చూపించారట. రోగాలు నయం చేశారట. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా సాయికి తెలిసేదట. మరి ఆయన యొక్క మహిమలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్గం తాలూకాలోని చిన్న గ్రామం షిరిడి. ఆ గ్రామంలో ఒక వేప చెట్టు క్రింద 16 ఏళ్ల బాలుడుగా మొట్టమొదట కనిపించి తమ జీవితాంతం శ్రీ సాయిబాబా అక్కడ నివసించడం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైనది. అదే షిరిడి. శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో, వారి తల్లిదండ్రులు ఎవరో, కులం ఏమిటో, మతం ఏమిటో ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎండను, వానను, చలిని లెక్క చేయక, రాత్రి పగలు అనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు క్రిందే ఎప్పుడు పద్మాసనంలో కూర్చొని తపస్సులో ఉండేవారు సాయి. ఒకసారి ఖండోబా భక్తులొకరు వేప చెట్టు క్రింద త్రవ్వించి చూస్తే అక్కడ మెట్లు, లోపల గుహలో వెలుగుతున్న 4 దీపాలు కనిపించాయి. అది తన గురుస్థానమని, భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు షిరిడి విడిచి ఎటో వెళ్ళిపోయాడు. ధూప్ గ్రామంలో చాంద్ పాటిల్ అనే ధనికునికి ఎంతో ఇష్టమైన గుర్రం తప్పించుకుపోయింది. దానికోసం వెతికి కనిపించకపోవడంతో నిరాశతో గుర్రం జీనుని భుజంపై మోస్తూ తిరిగి వస్తుంటే త్రోవలో మామిడి చెట్టు క్రింద తలకు గుడ్డ, పొడుగాటి చొక్కా తొడుక్కొని ఉన్న ఒక వింత ఫకీర్ కనిపించారు. చాంద్ పాటిల్ను పిలిచి విషయం తెలుసుకొని తప్పిపోయిన గుర్రం జాడను ఆయనకి చెప్పారు. సరిగ్గా ఫకీర్ చెప్పిన చోటే గుర్రం కనిపించింది. ఆనందంతో చాంద్ పాటిల్ తిరిగి వచ్చేసరికి ఫకీర్ చిలిం సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి భూమిలో నుండి నీరు, నిప్పు తెప్పించి చిలిం వెలిగించి పీల్చి పాటిల్కి కూడా ఇచ్చారు. ఇది చూసి ఆయన మహిమాన్వితుడని గుర్తించిన చాంద్ ఆయనని తనతో రమ్మని ఆహ్వానించి ఆయనను ధూప్ గ్రామం తీసుకుపోయాడు. తరువాత కొద్ది కాలానికి చాంద్ పాటిల్ కుటుంబం అంతా షిరిడి గ్రామానికి పెళ్లికి వెళుతూ తనతో పాటు ఆ మహాత్ముని కూడా షిరిడికి తీసుకువెళ్లారు. పెళ్లి బృందంతో పాటు బండిలో నుండి దిగుతున్న యువ ఫకీర్ను ఖండోబా ఆలయ పూజారి మహల్సపతి చూసి షిరిడి విడిచి వెళ్ళిన బాలుడు ఈయన్నేనని గుర్తించి ఆయన్నే సాయి అని ఆహ్వానించారు. అప్పటి నుండి అందరూ ఆయనను సాయి అని, సాయిబాబా అని పిలవసాగారు. షిరిడి తిరిగి చేరిన సాయి గ్రామస్తుల కోరికపై పాడుబడిన చిన్న మట్టి మసీదులో ఉండేవారు. ఆయన వద్ద ఒంటిపై గల చొక్కా, తలగుడ్డ, ఒక రేకు డబ్బా, జోలే, చిన్న కర్ర, చిలిం గొట్టము తప్ప ఏమీ ఉండేవి కాదు. సాయి ముస్లిం వల్లే దుస్తులు ధరించేవారు. అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు. వారి చెవులకు చిల్లులుండేవి. ఆ మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. అందులోనే ఆయన ధుని వెలిగించారు. ధుని అంటే నిరంతర అగ్నిహోత్రం. ద్వారకామాయిలో ఆయన తిరగలి విసిరేవారు. భక్తులు గంటలు వాయించేవారు. సదాచారపరులై బ్రాహ్మణులు ఆయన పాదాలకు నమస్కరించేవారు. ఆయన తరచూ అల్లా మాలిక్ అని అంటూ ఉండేవారు. శాస్త్రోక్తంగా శ్రీరామనవమి చేయించేవారు. అదే రోజున ముస్లింలచే చందనోత్సవం చేయించేవారు. గోకులాష్టమే కాక ఈద్ ఉల్ ఫితర్ పండుగ కూడా చేయించేవారు సాయి. పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు. రాత్రి ఆయన ద్వారకామాయిలో నిద్రించేవారు. శ్రీ సాయిబాబాను దర్శించి ఎందరో మేలు పొందేవారు. రోగాలు తగ్గేవి, కోరికలు నెరవేరేవి. ఆయన ఆశీస్సులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది, కుంటివారు నడిచేవారు, భక్తులు మంచి ప్రవర్తనను అలవర్చుకునేవారు. ఆయన ఎప్పుడు ద్వారకామాయిలో ధుని ఎదుట కూర్చొని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు, నాయందే మనసు నిలిపి
భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేనే చూసేదను అని అభయమిచ్చారు సాయి. వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి. పేదవారిని ధనవంతులను సమానంగా ఆదరించేవారు సాయి. గౌరవించిన అవమానించిన చలించేవారు కాదు సాయి. షిరిడి విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నవో ఆయనకు తెలుస్తూనే ఉండేవి. భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందడం సులభతరం చేసేవారు ఆయన. వారి కీర్తి దూరతీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు. వారిని దర్శించడం మాత్రమే శాంతి ఆనందాలు అనుభవమయ్యేవి. సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీదట అన్నా సాహెబ్ దబోల్కర్ షిరిడి వచ్చారు. ఈ శ్రీ సాయిబాబాను చూసిన తర్వాత బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారాయన. ఒకరోజు ఉదయాన్నే ఈయన సాయిబాబాను చూడటానికి మసీదుకు వచ్చారు. అప్పుడు శ్రీ సాయిబాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు. తర్వాత శ్రీ సాయి తిరిగిలి ముందు కూర్చొని గోధుమలు విసరడం ప్రారంభించారు. కాసేపు అయ్యాక నలుగురు స్త్రీలు వచ్చి సాయిలీలలో గానం చేస్తూ గోధుమలన్నీ విసిరి పిండినంతా తమ ఇళ్లకు తీసుకుపోవడానికి ఉపక్రమించారు. అప్పుడు సాయి వారిని వారించి ఆ పిండి తీసుకుపోయి షిరిడి గ్రామం సరిహద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు. వారు అలాగే చేశారు. అప్పుడు షిరిడి ప్రాంతం అంతా కలరా వ్యాధి వ్యాపించి ఉంది. గోధుమ పిండిని చల్లిన తర్వాత షిరిడిలో కలరా వ్యాధి మటమాయమైంది. ఇలాంటి లీలలెన్నో చూసిన అన్నా సాహెబ్ దబోల్కర్కు సాయి లీలలు సేకరించి గ్రంథస్థం చేయాలనిపించింది. శ్యామ అనే భక్తుడితో కలిసి వెళ్ళి సాయి అనుమతి కోరారు. శ్రీ సాయి అందుకు అంగీకరించి దబోల్కర్ నుదుట ఊది పెట్టి ఆశీర్వదిస్తూ, నీవు కారణమాత్రుడవే, కానీ నా జీవిత చరిత్ర నేనే వ్రాసి భక్తుల కోరికలు నెరవేరుస్తాను. నా కథలను బోధలను విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురుతాయి. భక్తులు నాస్తికుల దుర్మార్గుల సహవాసం వీడి దృష్టినంతా నా వైపు తిప్పాలి. అనుకోతో నమ్రతతో మెలగాలి. ఇలా చేస్తే వారి భోజన పాత్రలు ఎన్నటికీ ఖాళీ పడవు అన్నారు సాయి. అన్నా సాహెబ్ దబోల్కర్ను శ్రీ సాయి హేమంత్ పంత్ అని పిలిచేవారు.